ఇప్పుడే 'రాబిన్‌హుడ్' యూకే ప్రీమియర్ చూసొచ్చా. యాక్చువల్లీ మ్యాట్ స్క్వేర్‌కి వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకుంటే అవి ఫైనల్ మూమెంట్‌లో క్యాన్సిల్ అయ్యాయి. సో, వెంటనే 'రాబిన్‌హుడ్‌కి' వెళ్ళిపోయా. మరి 'రాబిన్‌హుడ్‌తో' నితిన్ కమ్‌బ్యాక్ ఇచ్చాడో లేదో తెలుసుకోబోయే ముందు మీరు రివ్యూస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళైతే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 10,000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, రామ్ అలియాస్ 'రాబిన్‌హుడ్' ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళకి ఇస్తుంటాడు. అలాంటి మైండ్ సెట్ ఉన్న రామ్ ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవ్వడంతో రుద్రవరం అనే ప్లేస్‌కి వెళ్లాల్సొస్తుంది. ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఏం జరిగింది? అన్నది మిగతా స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, డైలాగ్స్ బై వెంకి కుర్మలకి మంచి ప్లేస్‌మెంట్ పడ్డాయి. దానికి మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ పడడంతో చాలా ప్లేసెస్‌లో అవి వర్కౌట్ అయ్యాయి. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, నితిన్ మధ్య ఉండే కాన్వర్జేషన్స్ అన్నీ మాక్సిమం నవ్విస్తాయి. కొన్ని చోట్ల కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపించినా చాలా వరకు ఫన్ జనరేట్ చేస్తాయి. డైరెక్షన్ కూడా బాగుంటుంది. ఫస్ట్ 15 మినిట్స్‌లో టేకింగ్ ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారు. తెలిసిన సీన్స్‌కి షార్ట్ డిజైన్ వల్ల ఫ్రెష్‌నెస్ వచ్చింది. ఇంటర్వెల్‌లో ఒక చిన్న ట్విస్ట్‌తో నితిన్ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. దాని ప్లేస్‌మెంట్ అండ్ టేకింగ్ కూడా బాగుండింది. న్యూస్‌లోకి వెళ్లే ముందు మా మూవీస్ ఫర్ యూ టీమ్ అంతా కలిసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాం. షార్ట్ ఫిల్మ్ కాదు కానీ షార్ట్ ఫిల్మ్ లాంటిది. కింద కామెంట్స్‌లో లింక్ ఇస్తా. చూసి ఎలా ఉందో మీ రివ్యూ చెప్పండి. ఒక్కటే మాట, క్లైమాక్స్‌కి మీ మైండ్ పోతది. కమింగ్ టు ద నెగెటివ్స్, ఒక ప్రెడిక్టబుల్ అండ్ రొటీన్ ప్లాట్‌ని చూస్ చేసుకోవడం వల్ల స్క్రీన్ ప్లే ఎంత ఎంగేజింగ్‌గా రాసుకున్నా అది అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. స్టోరీ ఎంత వీక్‌గా ఉంటుందంటే ఒక కామెడీ డైలాగ్ తర్వాత ఒక సీరియస్ సిట్యుయేషన్ వస్తుంది అన్నది చాలా నోటీసబుల్‌గా అనిపించింది. అంటే మనం అంత కాన్షియస్‌గా ఉంటాం చూసేంత సేపు. ఇన్వాల్వ్ అవ్వం మూవీలో. మూవీ అంతా అలా ఫ్లాట్‌గా వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. అంటే రొటీన్ స్టోరీయే మెయిన్ రీజన్. ఒక్క ఇంటర్వెల్ పోర్షన్ తప్పితే సినిమాలో ట్విస్ట్‌లు ఎక్కడా హైని కానీ, సర్ప్రైజ్‌ని కానీ ఇవ్వవు. యాక్చువల్ స్టోరీలోకి వెళ్ళడానికి కూడా చాలా టైం తీసుకున్నారు. ప్రీ క్లైమాక్స్‌లో బ్రదర్‌హుడ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు. అది వేస్ట్ చేశారు అనే అనిపించింది. దానికి ప్రాపర్ సెటప్ రాసుకొనుంటే చాలా మంచి ఐడియాగా వర్కౌట్ అయ్యేది. విలన్ కాస్టింగ్ కూడా అంత ఎక్కలేదు. ఇంకెవరైనా తెలిసిన ఫేస్ ఉంటే బెటర్ ఇంపాక్ట్ ఉండేది. ఇవన్నీ పక్కన పెడితే క్లైమాక్స్ తర్వాత పార్ట్ 2 అనౌన్స్‌మెంట్‌తో వచ్చారు. దానికి ఒక లీడ్ వదిలారు. అసలు దాన్నే సెకండ్ హాఫ్‌లో వాడుకొనుంటే బాగుండేమో అనిపించింది. సాంగ్స్ అయితే స్పీడ్ బ్రేకర్సే. చూడ్డానికి బాగున్నా అవసరం లేని చోట్ల వచ్చి రన్ టైమ్ పెంచడం తప్ప ఏం యూజ్ లేదు. పర్ఫార్మెన్సెస్ పరంగా నితిన్ డిడ్ ఏ డీసెంట్ జాబ్. మంచి కామెడీ టైమింగ్‌తో కూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. శ్రీలీ లవర్స్ ఓకే. క్యారెక్టరే కొంచెం ఓవర్ ద టాప్ కాబట్టి దానికి తగ్గ పర్ఫార్మెన్సే ఇచ్చింది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కాంబో బాగుండింది. వీళ్ళిద్దరి వల్లే మూవీలో కొంచెం ఫన్ జనరేట్ అయింది. మిగతా వాళ్ళంతా వాళ్ళ రోల్స్‌లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'రాబిన్‌హుడ్' ఈస్ ఎ వెరీ రొటీన్ అండ్ ఫ్లాట్ మూవీ. నితిన్ గారు తన కమ్‌బ్యాక్ కోసం ఇంకొన్ని మంత్స్ వెయిట్ చేయాలి. మూవీ చూసాక మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. డిస్కస్ చేసుకుందాం. రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఫాస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.